నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 22/10/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 5:31, తిథి పాడ్యమి రాత్రి 8:16 వరకు, నక్షత్రం స్వాతి రాత్రి తెల్లవారుజాము 1:52 వరకు, యోగాలు ప్రీతి రాత్రి తెల్లవారుజాము 4:06 వరకు, కరణము కింసుగ్న ఉదయం 7:04 వరకు, కరణము భవ రాత్రి 8:16 వరకు, రాహుకాలం ఉదయం 11:41 నుంచి 1:09 వరకు, గుళిక కాలం ఉదయం 10:14 నుంచి 11:41 వరకు, యమగండం ఉదయం 7:20 నుంచి 8:47 వరకు, అభిజిత్ ముహూర్తం ఏదీ లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:18 నుంచి 12:05 వరకు, అమృతకాలం సాయంత్రం 4 గంటల నుంచి 5:48 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం కోసం అధికంగా తాపత్రయపడతారు. అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన విషయాలలో వ్యక్తులతో ఆత్మవిశ్వాసం తగ్గకుండా, ఘర్షణ రాకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకునే నేపథ్యంలో ఎక్కువ శాతం కృషి, శ్రమ అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. మీ మీద మీరు ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాల్లో కూడా వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండడం చాలా వరకు మంచిది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారి విషయంలో ఆకస్మికమైన ఖర్చులకి, రుణాలకి మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తుల మీద విజయాన్ని సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించడానికి మీ తెలివితేటలన్నీ, సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన విషయాలలో బంధువర్గం యొక్క సహకారం తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అధిక శ్రమతో అనుకున్న విజయాలు సాధించడానికి చక్కగా శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినవి అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకి కనబడుతుంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ఆలోచనలు చాలా వరకు ప్రశాంతతని తగ్గించే విధమైన ఆలోచనలు రావడం వల్ల, వచ్చిన ఆలోచనలలో మీకు ధైర్యం అనేది కొంతవరకు తగ్గడం వల్ల హృదయాందోళనని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ఖచ్చితంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతానపరమైన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన అంశాలలో ఎక్కువ శాతం మీకు ఆలోచనలలో సమగ్రత అనేది లేకపోవడం వల్ల కొంత మీకు కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే అవకాశం లాంటిది ఉంది. వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కావచ్చు, లేకపోతే ప్రయాణాల్లో ఇబ్బందులు లాంటివి, కమ్యూనికేషన్లో అనానుకూలతలు మొదలైన వాటి వల్ల స్థైర్యాన్ని లోపించే పరిస్థితులు ఏర్పరుస్తున్నాయి. కనుక ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే విధంగా మానసిక ప్రశాంతత పరంగా ముందుకు వెడుతూ వీలైతే మెడిటేషన్ లాంటివి చేయడం, అలాగే వీలైనంత వరకు మౌనంగా ఉండడం, నెమ్మదిగా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఘర్షణని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకున్న విషయాల్లో మంచి ఫలితాలు, విజయాలు సాధించగలరు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. గృహంలో వ్యక్తులు, అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా సంతానము, వారి యొక్క అభివృద్ధి విషయంలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులు, భూ సంబంధమైన అంశాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా మీ యొక్క వాహనాలకు సంబంధించిన విషయాల్లో, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి, వాహన సంబంధమైన విషయాల్లో ఏదో రకమైన ఆటంకాలు మనసుని ఘర్షణాత్మకంగా ఉంచే అవకాశం లాంటిది ఉంది. అన్నిటికంటే ప్రధానంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో మీకు చక్కటి యొక్క మంచి కమ్యూనికేషన్ సమస్య రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమయ్యే
పరిస్థితుల్లో కొంత అనుకూలత అనేది సామాన్యంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే శక్తియుక్తుల విషయంలో శక్తి పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క తోబుట్టువులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే చర్చలు సమావేశాల్లో పాల్గొంటారు. దేంట్లో ఉన్నప్పటికీ మీ ఎఫర్ట్స్ అన్నీ ఉపయోగించి మీరు ముందుకెడుతున్న నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిర్ణయ సామర్థ్యం లోపించకుండా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ పరికరాల విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కంప్యూటర్ అలాగే ఫోన్ మొదలైన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు అవరోధాలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీకు సంబంధించిన వాటిల్లో అలాగే మీడియాకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయంలో మీరు ఆశించిన ఫలితాలు ఆశించిన విధంగా పొందడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలే ఫైనల్ అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీ మాటల వల్ల చమత్కారంగా సమయస్ఫూర్తిగా మాట్లాడడం బట్టి వ్యక్తుల్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడడం బట్టి కూడా మీ పనులు చాలా చక్కగా ముందుకెళ్ళిపోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో వాతావరణంలో ఘర్షణ లాంటివి ఎదురైనా ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చినా మీ తెలివితేటలతో దాన్ని అధిగమిస్తూ ముందుకు పడతారు కాబట్టి ఎలాంటి సమస్యనైనా అధిగమించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాలలో వృత్తిపరమైన సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తులను కలవడానికి ఆధ్యాత్మిక వ్యక్తులను కలవడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు. వారి కొరకు మీరు ఏదన్నా అరేంజ్మెంట్స్ చేయడంలోనూ అంటే వారికి ఏదైనా రాకపోకలకి సంబంధించిన విషయాల్లో కానీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ వారికి అన్ని విధాల అనుకూలతలు ఏర్పరచడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే వృత్తిపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కంపెనీల వాళ్ళతో ఈ రోజున చర్చలు జరపడం వారి సలహా సంప్రదింపులతో సహకారంతో ఏర్పరచుకుంటున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయడం, వృత్తిపరంగా నూతన నిర్ణయాలు అది మీ అభివృద్ధికి అవకాశాలు ఇవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీరు మీ నాయకత్వ లక్షణాల్లో వ్యక్తులతో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, భూ సంబంధమైన అంశాలలోనూ, రుణాలకు సంబంధించిన విషయాల్లోనూ చాలా కన్ఫ్యూజన్ అనేది అధికంగా ఉంటుంది. అంటే మీ కమ్యూనికేషన్, మీ యొక్క స్థిరాస్తులు, అలాగే మీ యొక్క తోబుట్టువులతో వ్యవహారాలు కావచ్చు, లేకపోతే మీ పై అధికారులతో మీ యొక్క నిర్ణయాలు అన్నీ కూడా చాలా ఘర్షణతో కూడి ముందుకు వెళ్ళే పరిస్థితులు లాంటివి ఉంటాయి. కనుక ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉండడం, దానివల్ల ఘర్షణ, దానివల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీరు అధిక శాతం మీ మీద మీరు చాలా శ్రద్ధ తీసుకుంటూ, మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ, అలాగే ఎవరితో ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా కూడా వీలైనంతవరకు ప్రశాంతతని మీరు క్రియేట్ చేసుకుంటూ అంటే ఒకేసారి అటుపక్కన వృత్తి, ఇటుపక్కన వాహనం, ఇటుపక్కన మీకు అన్ని రకాల ప్రశాంతతని భంగపరిచే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిమ్మల్ని మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్త చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమయానికి ఆహార స్వీకరణ చేయడం మొదలైనవి చాలా అవసరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే భూ సంబంధ విషయాల మీద కూడా ఆకస్మికమైన ధనం వచ్చే అవకాశం ఉంది. ల్యాండ్కి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కానీ, లేకపోతే ఇంత ముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద కానీ, కొంత ధనానికి సంబంధించిన విషయాల్లో మీరు కొంతవరకు సంతృప్తిని పొందే అవకాశాలు లాంటివి కనబడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే అందిన ధనాన్ని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని చేసుకునే విషయంలో ముఖ్యుల కొరకు మీరు పెట్టే ఖర్చుల వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఆకస్మికమైన ఖర్చుల వల్ల మీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీకు వృత్తి చేసే ప్రదేశాల్లో ఎవరితోనూ ఏ రకంగానూ మాటల వల్ల విభేదాలు రాకుండా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళాలి. మీ పై అధికారులు స్త్రీలైతే వారి విషయంలో కానీ, మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ, వారి సహాయ సహకారాలు మీరు ఆశించేటప్పుడు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి కష్టం కానీ ఇబ్బంది కానీ కలిగించకుండా మీ పనిని మీరు చక్కగా చేసుకోవడానికి వారి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి.
ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలుస్తారు. వారి సలహా సంప్రదింపులు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలుస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు మొదలగు వారితో సంప్రదించి మీ యొక్క నూతన ఆలోచనలని వాళ్ళ ముందు పెట్టి ఏ రకంగా మనం ముందుకెడితే నేను ముందుకు వెళ్తానన్న విషయంలో మంచి వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి అధిక శాతం కృషి చేస్తారు. భాగస్వామికి ఈ విషయంలో సహకరించడం, వారితో కలిపి మీరు నిర్ణయాలు తీసుకోవడం, మీ ఆర్థిక విషయాల్లో అనుకూలతల కోసం మీరు ప్రయత్నం చేయడం, ఆ విషయాలు మీకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో కానీ, వృత్తికి సంబంధించిన విషయంలో కానీ మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తుకి సంబంధించి పునాది వేయడానికి అవకాశం ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అలాగే సంతృప్తిని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి. సంతృప్తి విషయంలో కొంత తక్కువగా ఉండడం బట్టి అసంతృప్తి వల్ల కొన్ని అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేవారు కూడా వాహనానికి సంబంధించిన విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నూతన వాహన కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఏదైనా ప్రదేశం మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉన్నాయి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ ఆలోచనలు, ఆరోగ్యం, సంతానం, అలాగే మీ పెట్టుబడులు ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉండాలి. అనవసరంగా మీకు వచ్చే నిందలకు కానీ, అనవసరంగా మీకు సంబంధం లేని విషయాల్లో, వ్యవహారాల్లో మిమ్మల్ని ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలకు కూడా పరిస్థితులు ఉన్నాయి కనుక వీలైనంతవరకు అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆరోగ్య విషయంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపు చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా మీకు ఎక్కడన్నా ప్రయాణాలు చేసే పరిస్థితులు ఉంటే సౌకర్యాలు అనే విషయంలో కొంత తక్కువగా ఉన్నా కూడా ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ మీద మీరు శ్రద్ధ తీసుకుంటూ అనవసరమైన వ్యక్తులకి దూరంగా ఉంటూ అనవసరమైన విషయాలలో ఇబ్బందులకు గురి కాకుండా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునే విధంగా మానసిక ప్రశాంతాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల మీకు అనుకూలత అనేది సిద్ధించడానికి అన్ని విధాల ఆస్కారం ఉందన్నది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే ఈ రోజున తప్పనిసరిగా గణేశుడు అంటే వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు లాంటివి పఠించడం, లేకపోతే వినాయకుడి నామాలు, అలాగే వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, ఏదైనా సరే వినాయకుడికి సంబంధించింది ఏది మీరు చేసినా కూడా అది మంచి ఫలితాలు ఇస్తుంది కనుక ఈ రోజున తప్పనిసరిగా వినాయకుడికి సంబంధించింది ఏదైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తే అది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. అలాగే నేటి వైశిష్యంలో భాగంగా ఇవాటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెల రోజులు శివకేశవులు ఇద్దరిని పూజలు చేసుకుంటూ అలాగే దీపారాధనలు చేస్తూ విష్ణువాలయాల్లోనూ శివాలయాల్లోనూ దీపారాధన చేయడం లాంటిది, దానివల్ల మంచి ఫలితాలు, అలాగే ఉదయం పూట స్నానాది కార్యక్రమాలు చేయడం, శివకేశవులకు సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, శతనామావళులు, విష్ణు సహస్రనామాలు ఏది వీలైతే అది చేస్తూ భగవంతుడి ఆరాధన చేయడం బట్టి తప్పనిసరిగా భగవంతుడి యొక్క అండదండలు ఏర్పడతాయని మనం తప్పనిసరిగా గుర్తించాలి. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాళ శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.